అందరికీ నమస్కారం. ఈనాటి మన లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం 8వ తరగతి సామాజిక శాస్త్ర పాఠ్యపుస్తకంలోని ఒక బేసిక్ కానీ చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ మీద చర్చించబోతున్నాం. అదేంటంటే, అసలు మన చుట్టూ ఉన్న సాధారణ వస్తువులు ఒక వనరుగా లేదా రీసోర్స్గా ఎలా మారుతాయి అన్నది. అవును, ఇది చాలా కీలకమైన అంశం. అంటే మనం రోజూ చూసే వస్తువులే గదా అని లైట్ తీసుకుంటాం కానీ వాటి వెనుక పెద్ద సైన్స్ ఉంది. కరెక్ట్. దీన్ని మొదలుపెట్టడానికి నా దగ్గర ఒక చిన్న కథ ఉంది. మోనా, రాజు ఇంకా వాళ్ళమ్మ ఈ ముగ్గురూ కలిసి ఒకరోజు ఇల్లు శుభ్రం చేస్తున్నారు. ఇల్లు శుభ్రం చేయడం అంటే మామూలుగానే చాలా వస్తువులు బయటపడతాయి గదా. ఎగ్జాక్ట్లీ. అక్కడ చెల్లాచెదురుగా పడియున్న బట్టలు, వంటగదిలోని పాత్రలు, దువ్వెనలు, ఒక తేనె సీసా, కొన్ని పుస్తకాలు ఇవన్నీ చూసి ఆ పిల్లలు అసలివన్నీ మనకెందుకు అని ఆలోచించారు. సహజమే కదా, పిల్లలకి ఆ క్యూరియాసిటీ ఉంటుంది. అప్పుడు వాళ్ళ అమ్మ ఏమంటుందంటే, వీటన్నింటికీ ఒక ఉపయోగం ఉంది, అందుకే అవన్నీ మనకు ముఖ్యమైనవి, వాటినే వనరులు అంటారు అని చెబుతుంది. అవును, ఆ ఒక్క మాటలో మొత్తం కాన్సెప్ట్ అంతా ఉంది. రైట్. ఇంట్లో మనం తాగే నీరు, స్విచ్ వేయగానే వచ్చే కరెంట్, మనం ప్రయాణించే రిక్షా, చదువుకునే పాఠ్యపుస్తకం ఇవన్నీ కేవలం వస్తువులు కావు, అవన్నీ వనరులే. కరెక్ట్. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన పదం ఉంది. అదే ఉపయోగం, అంటే యుటిలిటీ. ఉపయోగం. అవును, ఒక వస్తువును వనరుగా మార్చే ప్రధాన లక్షణం ఇదే. దాహాన్ని కీర్చే నీరు కావచ్చు, చీకటిని పోగొట్టే విద్యుత్ కావచ్చు, ప్రతిదాని వెనుక ఒక ప్రయోజనముంది. ఆ వాడుకునే వీలుండటం వల్లే అది ఒక రిసోర్స్గా గుర్తింపు పొందుతోంది. ఓహో, అంటే దానికొక పర్పస్ ఉండాలన్నమాట. ఎగ్జాక్ట్లీ. అయితే ఎప్పుడైతే ఒక వస్తువుకు ఉపయోగం ఉందో దానికి ఆటోమేటిక్గా ఒక విలువ లేదా వాల్యూ కూడా వస్తుంది. సరే, దీనిని కాస్త విడమర్చి చూద్దాం. ఇప్పుడు విలువ లేదా వాల్యూ అనగానే నాకొక డౌట్ వస్తోంది. చెప్పండి. సహజంగానే మనకి విలువ అంటే డబ్బుతో ముడిపడినదే అనిపిస్తుంది కదా. మార్కెట్లో దేనికైతే రేటుంటుందో దానికే వాల్యూ ఉన్నట్టు. చాలామంది అలాగే అనుకుంటారు. అంటే ఇప్పుడు ఇనుము, రాగి, బంగారం లాంటి లోహాలకు ఖచ్చితమైన ఆర్థిక విలువ ఉంటుంది. వాటిని మనం కొంటాం, అమ్ముతాం. అవును, వాటికి ఎకనామిక్ వాల్యూ ఉంటుంది. కానీ ఒక అందమైన పర్వత ప్రాంతానికో లేదా పచ్చని అడవికో అలాంటి డైరెక్ట్ ఎకనామిక్ వాల్యూ ఉండదు కదా. అంటే వాటిని మనం వనరులు కాదని చెప్పగలమా? ఆర్థిక విలువ లేనంత మాత్రాన వాటిని తక్కువ అంచనా వెయ్యాలా? అస్సలు కాదు. ఇక్కడే మనం ఆలోచనా విధానం మార్చుకోవాలి. ఆర్థిక విలువ మాత్రమే ఒక వనరును డిసైడ్ చేస్తుందనుకోవడం ఒక పెద్ద అపోహ. ప్రతిదాన్ని వ్యాపార కోణంలో చూడటం వల్లే ఈ సమస్య వస్తోంది. మీరు చెప్పినట్లు భూమిలో దొరికే ఖనిజాలకు ఆర్థిక ప్రయోజనం ఉండొచ్చు, కానీ ఒక అందమైన ప్రకృతి దృశ్యానికి మనం వెలకట్టలేము. అలాగనది రీసోర్స్ కాకుండా పోదు. రైట్. మనిషికి కేవలం భౌతిక అవసరాలే కాదు కదా. ఎగ్జాక్ట్లీ. మనకు మానసిక, పర్యావరణ అవసరాలు కూడా ఉంటాయి. స్వచ్ఛమైన గాలిని పీల్చడం, ప్రశాంతమైన వాతావరణంలో గడపడం ఇవన్నీ మన మనుగడకు అత్యంత కీలకం. అంటే ఆ ప్రకృతి దృశ్యం కూడా మన అవసరాలను తీరుస్తోంది. కరెక్ట్. ఏ వస్తువు లేదా అంశం మానవ అవసరాలను తీరుస్తుందో అది ఖచ్చితంగా ఒక వనరే. ఆర్థిక విలువ అనేది అందులో జస్ట్ ఒక భాగం మాత్రమే, అదే మొత్తం కాదు. అంటే నేడు ఆర్థిక విలువ లేనిది రేపు కూడా అలానే ఉంటుందని చెప్పలేం కదా. ఒక ఉదాహరణ చెప్తాను. మనింట్లో పెద్దవాళ్లు చెప్పే చిట్కా వైద్యాలను తీసుకుందాం. హోమ్ రెమెడీస్. అవును. జలుబు చేసినప్పుడు నానమ్మ ఒక కషాయం కాచి ఇస్తుంది కదా. దానికోసం మనం ఆమెకు డబ్బులేమివ్వం. ఆ చిట్కాకు ఈరోజు ఎలాంటి వాణిజ్య విలువ లేదు. నిజమే, ఇంట్లో వాడుకునే చిట్కా మాత్రమే అది. కానీ అదే కషాయం ఫార్ములాను తీసుకువెళ్ళి ఒక ఫార్మా కంపెనీ పేటెంట్ నమోదు చేసిందనుకోండి. పేటెంట్ తీసుకుంటే పరిస్థితి మారిపోతుంది. ఎగ్జాక్ట్లీ. ఆ ఫార్ములాతో ఒక సిరప్ తయారుచేసి మార్కెట్లోకి వదిలితే అప్పటివరకు ఇంట్లో ఉన్న చిన్న చిట్కా కాస్త రాత్రికి రాత్రే లక్షల రూపాయల వ్యాపారాన్ని సృష్టించే ఒక గొప్ప ఆర్థిక వనరుగా మారిపోతుంది కదా. చాలా మంచి ఎగ్జాంపుల్. వనరుల స్వరూపం ఎలా మారుతుందో చెప్పడానికి ఇది పర్ఫెక్ట్. ఇక్కడే మనం లోతుగా అర్థం చేసుకోవాల్సిన మరో 2 అంశాలున్నాయి. అవేంటి? ఒక సాధారణ పదార్థాన్ని లేదా ఒక ఐడియాను వనరుగా మార్చే 2 శక్తులు. ఒకటి కాలం అంటే టైం, రెండోది సాంకేతికత అంటే టెక్నాలజీ. ఓహో, టైం అండ్ టెక్నాలజీ. అవును,
కాలం గడిచే కొద్దీ మన అవసరాలు మారతాయి కదా, ఆ అవసరాలను తీర్చుకోవడానికి కొత్త టెక్నాలజీ పుట్టుకొస్తుంది. ప్రాచీన కాలంలో ఆదిమానవుడు నిప్పును కనుక్కోవడం, ఆ క్షణానికి అది జస్ట్ ఒక చిన్న ఆవిష్కరణ. కాని కాలం గడిచే కొద్దీ ఆ నిప్పును ఎలా వాడుకోవాలో మనిషి నేర్చుకున్నాడు. అవును, వంట చేయడం మొదలుపెట్టాడు. కరెక్ట్. ఆ తర్వాత అదే నిప్పుతో నడిచే ఆవిరి యంత్రాల సృష్టి జరిగింది. చక్రం కనుక్కోవడం కూడా అంతే. మొదట్లో బరువులు లాగటానికి వాడిన ఒక చెక్క ముక్క అది. కాని నేటి బుల్లెట్ ట్రైన్లు, విమానాలు అన్నీ ఆ చక్రం పునాదిపైనే కదా నడుస్తున్నాయి. రైట్. దీన్ని బట్టి చూస్తే వనరులెప్పుడూ ఒకేలా ఉండవు, మారుతూనే ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే నదుల్లో పారే నీరు. అదొక సహజ ప్రక్రియ. కాని ఎప్పుడైతే ఆ నీటి ప్రవాహ వేగాన్ని వాడుకుని టర్బైన్లను తిప్పి జలవిద్యుత్ లేదా హైడ్రో ఎలక్ట్రిసిటీ సృష్టించే టెక్నాలజీ వచ్చిందో అప్పుడు ఆ సాధారణ నీరు ఒక ఇంధన వనరుగా మారిపోయింది. ఇక్కడే అసలైన ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. నాకొక చిన్న డౌట్. చెప్పండి. ఈ సోర్స్ మెటీరియల్లో మనుషులను కూడా ఒక మానవ వనరు లేదా హ్యూమన్ రిసోర్స్ అని అన్నారు కదా? అవును అన్నారు. ఇది వినడానికి కొంచెం వింతగా లేదా మెకానికల్గా అనిపించడం లేదా? వనరులు అంటే మనం వాడుకునేవి కదా, అలాంటప్పుడు మనం వాడుకునే ముడిసరుకును మనల్ని ఒకే ఘాటిని ఎలా కడతాం? ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయమేమిటంటే ఇది వినడానికి కొంచెం వింతగా ఉన్నా దీని వెనుకున్న లాజిక్ చాలా కరెక్ట్. ఎలాగంటారు? ఈ భూమి మీద ఉన్న వనరులన్నింటిలోకి అత్యంత శక్తివంతమైన వనరు మనిషే. ఎందుకంటే ఒక వస్తువు వనరుగా మారాలంటే దానికి మన మేధస్సు తోడవ్వాలి. రైట్. మనుషుల ఆలోచనలు, వాళ్ల జ్ఞానం, వాళ్లు చేసే ఆవిష్కరణలే కదా కొత్త వనరుల్ని సృష్టిస్తున్నాయి. అంటే మన ఐడియాస్ అనమాట. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు భూమి అడుగున ఇనుప ఖనిజం లక్షల ఏళ్లుగా ఉంది. కాని మనిషి తన మేధస్సును వాడి దాన్ని తవ్వి, కరిగించి, ఇనుమును వేరు చేయడం నేర్చుకునేంతవరకు అది కేవలం ఒక రాయి మాత్రమే. అవును, అది రాయి మాత్రమే. అంటే వనరు అనేది నేరుగా ప్రకృతిలో ఉండదు, అది మనిషి మెదడులో పుడుతుంది. అందుకే మనుషులు చాలా స్పెషల్ రిసోర్స్. ఇప్పుడు అర్థమైంది. ఈ వనరును డెవలప్ చేయడాన్నే మనం మానవ వనరుల అభివృద్ధి లేదా హెచ్ఆర్డి అంటాం. ప్రజలకు మంచి ఎడ్యుకేషన్, హెల్త్ ఇస్తే వాళ్ల స్కిల్స్ పెరుగుతాయి. అప్పుడు వాళ్లు పర్యావరణంలోని వస్తువులను అత్యంత ఉపయోగకరమైన వనరులుగా మార్చగలరు. అంటే ప్రకృతి మనకు ముడిసరుకు ఇస్తే దాన్ని వనరుగా మార్చే సాఫ్ట్వేర్ మన మెదడులోనే ఉందన్నమాట. భలే చెప్పారు. థాంక్యూ. అయితే ఈ వనరులను అర్థం చేసుకోవడానికి వాటిని వర్గీకరించడం అంటే క్లాసిఫై చేయడం కూడా చాలా ముఖ్యం. అవును, ఇక్కడ కూడా వనరులను ప్రధానంగా 3 రకాలుగా విభజించారు కదా: సహజ వనరులు, మానవ నిర్మిత వనరులు మరియు మానవ వనరులు. కరెక్ట్. ఇందులో సహజ వనరుల గురించి చూస్తే వాస్తవ వనరులు అంటే యాక్చువల్ రిసోర్సెస్ మరియు సంభావ్య వనరులు అంటే పొటెన్షియల్ రిసోర్సెస్ అని ఒక విభజన ఉంది. అవును, ఈ క్లాసిఫికేషన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నాకు అదే అనిపించింది. అసలు ఈ రెండింటి మధ్య మెయిన్ డిఫరెన్స్ ఏంటి? ఏంటంటే ఈ విభజన అంతా ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని చేసింది. వాస్తవ వనరులు అంటే ప్రస్తుతం వాటి క్వాంటిటీ ఎంతుందో, నాణ్యత ఎలా ఉందో మనకు పక్కాగా తెలుసు. వాటిని మనం ఇప్పుడే వాడుకుంటున్నాం కూడా. ఎగ్జాంపుల్కి ఉదాహరణకు జర్మనీలోని రూరు ప్రాంతంలో ఉన్న బొగ్గు నిల్వలు. ఆ బొగ్గు వల్లే అది పెద్ద ఇండస్ట్రియల్ హబ్ అయింది. అలాగే పశ్చిమాసియా దేశాల్లోని పెట్రోలియం నిల్వలు, మహారాష్ట్రలో వ్యవసాయానికి వాడే నల్లరేగడి నేలలు, ఇవన్నీ యాక్చువల్ రిసోర్సెస్. అంటే వాటిని ఎలా వాడుకోవాలో మనకు తెలుసు, వాడుతున్నాం. ఎగ్జాక్ట్లీ. ఇక సంభావ్య వనరుల విషయానికొస్తే వీటి మొత్తం క్వాంటిటీ మనకు ఖచ్చితంగా తెలీదు. పైగా మనకున్న టెక్నాలజీతో వాటిని మనం ఇప్పుడు పూర్తిగా వాడుకోలేకపోతున్నాం. ఓహో, టెక్నాలజీ ఇంకా డెవలప్ అవ్వలేదన్నమాట. అవును. లడఖ్లో ఉన్న యురేనియం నిల్వలు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. అక్కడ యురేనియం ఉందని తెలుసు, కాని దాన్ని సురక్షితంగా, లాభదాయకంగా బయటికి తీసేంత చౌకైన టెక్నాలజీ మన దగ్గర లేదు. కాబట్టి అది ఫ్యూచర్ కోసం ఎదురుచూస్తున్న పొటెన్షియల్ రిసోర్స్. అర్థమైంది. ఇది ఎలా ఉందంటే ఆ వాస్తవ వనరులు మన జేబులో ఉన్న డబ్బులాంటివి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఖర్చు పెట్టుకోవచ్చు. కరెక్ట్. కాని సంభావ్య వనరులు ఒక లాకర్లో భద్రంగా ఉన్న డబ్బులాంటివి. ఆ లాకర్ తెరవడానికి అవసరమైన తాళం అంటే ఆ టెక్నాలజీ మనకి ఎప్పుడో భవిష్యత్తులో దొరుకుతుంది. అప్పుడే ఆ సంపదను వాడుకోగలం. భలే పోల్చారు. ఆ లాకర్ లాంటిదే ఈ గాలి కూడా. ఒక 200 ఏళ్ల క్రితం పరిస్థితి ఊహించండి. 200 ఏళ్ల క్రితం నెదర్లాండ్స్ లాంటి తీర ప్రాంతాల్లో వేగంగా వీచే గాలిని చూసి జనాలు ఆశ్చర్యపోయి ఉంటారు, లేదా పడవల నడపడానికి వాడుకునుంటారు. అప్పట్లో ఆ గాలి జస్ట్ ఒక సంభావ్య వనరు మాత్రమే. అవును, కరెంటు పుట్టించొచ్చు అనే ఆలోచనగాని
టెక్నాలజీ గానీ అప్పట్లో లేవు కదా. అస్సలు లేదు. కాని నేడు సీన్ పూర్తిగా మారిపోయింది. మోడర్న్ విండ్ మిల్స్ ద్వారా నెదర్లాండ్స్లో, అలాగే మన ఇండియాలో తమిళనాడులోని నాగర్కోయిల్, గుజరాత్ తీరాల్లో గాలి నుంచి భారీగా విద్యుతుత్పత్తి చేస్తున్నారు. వావ్! అంటే గతం నాటి సంభావ్య వనరు కాలం మరియు టెక్నాలజీ తోడు కావడంతో నేటి వాస్తవ వనరుగా ఎలా మారిందో మనకి స్పష్టంగా కనిపిస్తోంది. అవును. ఈ పరిణామక్రమం వినడానికి చాలా బావుంది. కానీ ఇదే క్లాసిఫికేషన్లో ఇంకొన్ని విభాగాలు చూస్తే నాకు కొంచెం ఆశ్చర్యం వేసింది. ఏంటివి? అంటే నిజం చెప్పాలంటే ఇది మరీ బేసిక్గా పిల్లల పాఠంలా అనిపించింది. వనరులను జీవవనరులు అంటే బయోటిక్, నిర్జీవ వనరులంటే అబయోటిక్ అని విభజించారు. హ్మ్, అలాగే అంతటా ఉండేవి, స్థానికంగా ఉండేవి అని కూడా. చెట్టుకి ప్రాణముంది కాబట్టి జీవవనరు, రాయికి లేదు కాబట్టి నిర్జీవవనరు. గాలి ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది, బంగారం ఒకచోటే ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన బేసిక్ విషయమే కదా. అవును, పైకి అలాగే అనిపిస్తోంది. మరి దీనికింత ఇంపార్టెన్స్ ఇచ్చి ఎందుకు వర్గీకరించాలి? దీని వెనక ఏదైనా లోతైన కారణముందా? పైకి చూడ్డానికి ఇది సింపుల్గా అనిపించినా ఒక దేశ ఆర్థిక వ్యవస్థను, ఎన్విరాన్మెంటల్ పాలసీలను శాసించేదే ఈ వర్గీకరణ. ఓహో, ఎలా? ఇప్పుడు నిర్జీవ వనరులైన రాళ్ళు, మట్టి, బొగ్గు, పెట్రోలియం తీసుకోండి. ఇవి భూమి పొరల్లో ఏర్పడతాయి. ఒకసారి వాడేస్తే తిరిగి ఏర్పడటానికి లక్షల ఏళ్లు పడుతుంది. అవును, అవి తొందరగా రావు. అంటే అవి అంతరించిపోయే ప్రమాదం చాలా ఎక్కువ. అదే జీవవనరులైన మొక్కలు, జంతువుల విషయానికి వస్తే వాటికి పునరుత్పత్తి చేసుకునే శక్తి ఉంటుంది. అడవులను నరికినా కొంచెం టైమిస్తే తిరిగి చిగురిస్తాయి. వాటికి లైఫ్ సైకిల్ ఉంటుంది. కరెక్ట్. కాబట్టి మనం నిర్జీవ వనరుల వాడకంలో చాలా కఠినమైన రూల్స్ పాటించాలి. జీవవనరులను వాటి రీప్రొడక్టివ్ కెపాసిటీ దెబ్బతీయకుండా వాడుకోవాలి. ఈ తేడాను పాలసీమేకర్స్ అర్థం చేసుకోవడానికే ఈ డివిజన్. రైట్, ఇప్పుడు అర్థమైంది. మరి ఆ స్థానికంగా ఉండే వనరుల సంగతేంటి? రాగి, ఇనుము, చమురు లాంటివి భూమిపై కేవలం కొన్ని చోట్లే ఎందుకు దొరుకుతాయి? ఎందుకంటే భూభాగం, వాతావరణం, ఎత్తు లాంటి భౌగోళిక కారణాలు ఒక్కోచోట ఒక్కోలా ఉంటాయిగాబట్టి. అంటే ఆ జాగ్రఫికల్ డిఫరెన్సెస్ వల్ల కదా? ఎగ్జాక్ట్లీ. ఈ అసమానత వల్లే దేశాల మధ్య బిజినెస్ జరుగుతోంది, ఒక్కోసారి యుద్ధాలు కూడా జరుగుతాయి. అదే గాలి, సూర్యరశ్మి లాంటి అంతటా ఉండే వనరులు ప్రాథమిక మనుగడకు హెల్ప్ చేస్తాయి. సో ఈ వర్గీకరణ కేవలం పేర్లు పెట్టడం కాదు, వనరులను ఎలా మేనేజ్ చేయాలో నేర్పించే లెసన్. ఈ కొడవలో ఆలోచిస్తే భౌగోళిక అసమానతలు ప్రపంచ పాలిటిక్స్ని ఎలా శాసిస్తున్నాయో క్లియర్గా అర్థమవుతుంది. సరే, ఇదంతా వింటుంటే భూమీద మనకు కావలసిన వనరులు అనంతంగా ఉన్నాయేమో అన్న ఫీలింగ్ వస్తోంది. కాని ఇక్కడే మనం ఒక పీడకల గురించి మాట్లాడుకోవాలి. మోనాకొచ్చిన కల గురించే కదా? అవును. ఆ కలలో మోనా ఏం చూసిందంటే భూమిపై ఉన్న నీరంతా పూర్తిగా ఇంకిపోయింది. చెట్లన్నీ నరికేశారు. ఎక్కడా ఒక చిన్న నీడలేదు, తినడానికి తిండి లేదు, తాగడానికి గుక్కడు నీరు లేదు. వినడానికే చాలా భయంగా ఉంది కదా? అవును. మనుషులంతా ఆహారం కోసం, ఆశ్రయం కోసం దిక్కుతోచిన స్థితిలో అల్లాడిపోతూ ఒకరినొకరు తోసుకుంటున్నారు. కల నుండి ఉలిక్కిపడి లేచిన మోనా, అమ్మా, ఇది కలే కదా, నిజంగా భవిష్యత్తులో ఇలా జరగదు కదా అని భయంగా అడుగుతుంది. దానికి వాళ్ళమ్మ చెప్పిన సమాధానం నిజంగా మనందర్నీ ఉలిక్కిపడేలా చేస్తుంది. ఏమంటుంది? అవును, మనం జాగ్రత్త పడకపోతే ఆ పీడకల నిజం కావడానికి ఎంతో సమయం పట్టదు అని హెచ్చరిస్తుంది. ఇక్కడ మనం ఒక పెద్ద భ్రమలో బతుకుతున్నాం తెలుసా? ఎలాంటి భ్రమ? సూర్యరశ్మి, గాలిలాగే నీరు, మట్టి, అడవులు కూడా ఎప్పటికీ తరిగిపోని పునరుత్పాదక వనరులు అని మనం చాలా ధీమాగా ఉన్నాం. రిన్యూబుల్ రిసోర్సెస్ కదా అని. అవును, కాని ఆ ధీమా కరెక్ట్ కాదు. పునరుత్పాదక వనరులే అయినప్పటికీ వాటిని పరిమితికి మించి వాడినా లేదా కలుషితం చేసినా అవి కోలుకోలేని స్థితికి చేరుకుంటాయి. నిజమే. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే అదే అనిపిస్తోంది. నీటినే తీసుకోండి. భూమి మీద 3 వంతులు నీరున్నా తాగే స్వచ్ఛమైన నీరు చాలా తక్కువే కదా. ఎన్నో చోట్ల గ్రౌండ్ వాటర్ అడుగంటిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. అవును, సమ్మరొస్తే చాలు నీటి ఎద్దడి. ఎగ్జాక్ట్లీ. అడవుల నరికివేత వల్ల మట్టి సారం కోల్పోతోంది. ఇక బొగ్గు, పెట్రోల్ లాంటి పునరుత్పాదక కాని వనరుల గురించైతే మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అవి ఖచ్చితంగా ఏదో ఒకరోజు అంతరించిపోతాయి. వినడానికే చాలా భయంగా ఉంది. అంటే వనరులను వాడుకోవడమెంత ముఖ్యమో వాటిని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమనిపిస్తోంది. 100కి 100 పాళ్ళు నిజం. కానీ ఈ వినాశనాన్ని ఆపడానికి వేరే దారి లేదా?
అలాగని మనం పూర్తిగా డెవలప్మెంట్ ఆపేసి పాతకాలంలోకి వెళ్ళిపోలేం కదా. ఖచ్చితంగా వెళ్ళిపోలేము. దీన్ని మనం విశాల దృక్పథంతో చూస్తే డెవలప్మెంట్ ఆగకూడదు, అదే సమయంలో పర్యావరణం నాశనం కాకూడదు. దీనికున్న ఏకైక సొల్యూషన్ సుస్థిర అభివృద్ధి లేదా సస్టైనబుల్ డెవలప్మెంట్. సస్టైనబుల్ డెవలప్మెంట్. వినడానికి పెద్ద పదంలా అనిపించినా దీనర్థం చాలా సింపుల్. మన అవసరాల కోసం వనరులను వాడుకుంటూనే ఫ్యూచర్ జనరేషన్స్కి ఆ వనరులు లేకుండా పోకుండా జాగ్రత్త పడటమే సుస్థిరాభివృద్ధి. అంటే బ్యాలెన్స్ చేయడం అన్నమాట. అవును, దొరికింది కదా అని ఇష్టమొచ్చినట్లు వృధా చేయకుండా ఎంత పకడ్బందీగా వాడుకోవాలో తెలుసుకోవడం, జీవ వైవిధ్యాన్ని కాపాడటం, వనరుల పునరుత్పత్తికి టైమివ్వడం దీని మెయిన్ పిల్లర్స్. అంటే ఈ సుస్థిర అభివృద్ధి అనగానే మనం సాధారణంగా అంతర్జాతీయ సదస్సులు, ప్రభుత్వ పాలసీలు, పెద్ద పెద్ద ఫ్యాక్టరీల కాలుష్య నియంత్రణ గురించి ఆలోచిస్తాం గదా. జనరల్గా అలాగే అనుకుంటారు. కానీ ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ చూస్తే ఆ మార్పు అనేది ఎక్కడో లేదు, మన ఇంట్లోనే, మన చేతుల్లోనే ఉందన్న విషయం స్పష్టమవుతోంది. అవును, మోనా వాళ్ల ఫ్రెండ్స్ చేసిన పని అదే కదా. ఎగ్జాక్ట్లీ. ఆ పీడకల తర్వాత వాళ్ళింట్లో ఉన్న పాత న్యూస్ పేపర్లు, వాడేసిన బట్టలు, వెదురు కర్రలు వాడి సంచులు, బుట్టలు తయారుచేశారు. రైట్. ఇక్కడ వాళ్ళు కొత్త ముడిసరుకు వాడకుండా పాత వస్తువులనే మళ్లీ వాడుకుంటున్నారు. దీన్నే మనం రీసైకిల్ అండ్ రీయూజ్ అంటాం. అవును. అంతేకాదు, పేపర్ వృధా చేయకూడదని ఒకరు, కరెంటు వృధా చేయకూడదని మరొకరు గట్టిగా డిసైడ్ అయ్యారు కదా. అంటే దీనర్థమేమిటి? వాళ్లు తీసుకున్న నిర్ణయాలు చిన్నవే అయినా వాటి ఇంపాక్ట్ చాలా పెద్దది. ఇంట్లో కరెంట్ ఆదా చేయడం ఎందుకు ముఖ్యమో ఆ పిల్లలకి అర్థమైంది. కరెంటేమీ గాల్లోంచి రాదుగదా. మనం ఇంట్లో ఒక లైట్ వేస్తున్నామంటే ఎక్కడో ఒక థర్మల్ పవర్ స్టేషన్లో బొగ్గు కాల్తోందనర్థం. మనం ఒక ఫ్యాన్ ఆఫ్ చేస్తే కొద్దిపాటి బొగ్గును, నీటిని కాపాడినట్లే. నిజమే, ఆ ఇంటర్ కనెక్షన్ చాలా ముఖ్యం. ఇక్కడే ఒక అద్భుతమైన చారిత్రక అంశాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అక్బర్ ఆస్థానంలోని నవరత్నాల్లో ఒకరైన కవి అబ్దుల్ రహీం ఖానే ఖానా రాసిన ఒక పద్యముంది. ఓ అవునా? ఏం రాశారాయన? నీరు లేకుండా ఏమీ లేదు, నీరు లేకుంటే ముత్యం, హంస, పిండి కూడా మనలేవు అని రాశారు. ఒకసారి ఆలోచించండి, 15వ 16వ శతాబ్దానికి చెందిన ఒక కవి వనరుల పరస్పర ఆధారితత్వాన్ని ఎంత లోతుగా అర్థం చేసుకున్నాడో. అబ్బా, నిజంగా గ్రేట్ కదా. అవును, నీరు లేకపోతే ముత్యానికి మెరుపురాదు, హంస బతకలేదు, కనీసం మనం తినే రొట్టె ముద్దకు కావలసిన పిండి కూడా ముద్దవదు అని ఎంత చక్కగా చెప్పాడో. దీన్ని బట్టి చూస్తే వనరులను రక్షించడం అనేది ఎక్కడో జరిగే విషయం కాదు. మన దైనందిన జీవితంలో ప్రతి క్షణం మనం తీసుకునే నిర్ణయాల మీదే ఆధారపడి ఉంటుంది. పర్ఫెక్ట్గా చెప్పారు. ఒక పేపర్ వృధా చేయకపోవడమంటే ఒక చెట్టును రక్షించడమే, నీటిని పొదుపుగా వాడటం. ఈ చిన్న చిన్న పనులే భూమిని రక్షించడంలో పెద్ద పాత్ర పోషిస్తాయి కదా. ఖచ్చితంగా. ఈ మొత్తం విశ్లేషణను ఒకసారి సమ్మరైజ్ చేస్తే, వనరుకుండే విలువ అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు అని తెలుసుకున్నాం. అవును. పర్యావరణానికి, మనస్సుకు ఆనందాన్నిచ్చే నేచర్కు కూడా అంతే వాల్యూ ఉందని గ్రహించాం. అలాగే కాలం, టెక్నాలజీ ఒక ముడిసరుకును ఎంత విలువైన వనరుగా మారుస్తాయో చూశాం. అన్నిటికంటే ముఖ్యంగా మన ఆలోచనలే, మన మేధస్సే అతిపెద్ద వనరు అని అర్థం చేసుకున్నాం. ఎగ్జాక్ట్లీ. ప్రకృతి అవకాశాలు ఇస్తే దాన్ని వనరులుగా మార్చేది మనమే. కాబట్టి వాటిని కాపాడాల్సిన బాధ్యత కూడా మనదే. చాలా బాగా సమ్మరైజ్ చేశారు. ఈ అంశాన్ని ముగించే ముందు ఈ నోట్స్లో ఇచ్చిన ఒక చిన్న ఎక్సర్సైజ్ నాకెంతో ఆసక్తికరంగా అనిపించింది. రాయికి సంబంధించిన ఎక్సర్సైజ్ కదా? అవును. ఒక చిన్న రాయిని, ఒక ఆకును లేదా ఒక చిన్న కొమ్మను తీసుకుని వాటిని ఎన్ని రకాలుగా వాడుకోవచ్చో ఆలోచించమని అందులో సూచించారు. మామూలుగా చూస్తే అవన్నీ పనికిరాని వస్తువులు. కానీ కొంచెం ఆలోచిస్తే ఒక రాయిని పేపర్ వైట్గా వాడొచ్చు, వంటగదిలో సుగంధద్రవ్యాలు నూరడానికి వాడొచ్చు, లేదా పిల్లల బొమ్మగా వాడొచ్చు, ఆకులతో విస్తరాకులు కుట్టొచ్చు. అవును, ఎరువుగా కూడా మార్చొచ్చు. రైట్. అంటే దీనర్థం ఈ భూమిపై పనికిరాని వస్తువు అంటూ ఏదీ లేదు కదా. ప్రతి చిన్న వస్తువులోనూ ఒక గొప్ప ఉపయోగం దాగి ఉంది. దాన్ని వాడుకునే దృష్టి మనకుండాలి. కరెక్ట్. ఒక సాధారణ వస్తువును చూసే మన పర్స్పెక్టివ్ని ఈ ఎగ్జాంపుల్ పూర్తిగా మార్చేస్తుంది. మన అవసరమే దానికొక కొత్త రూపాన్నిస్తోందని స్పష్టమవుతోంది. నిజమే. సో ఇక్కడే ఒక అద్భుతమైన, ఆలోచనలు రేకెత్తించే ప్రశ్నతో ఈనాటి చర్చను ముగిద్దాం. తప్పకుండా. ఇందాక మనం మాట్లాడుకున్నాం, 100 ఏళ్ల క్రితం
కేవలం ఒక వీచే గాలిగా ఉన్న దాన్ని టైమ్ అండ్ టెక్నాలజీ కలిసి నేడు విండ్ ఎనర్జీగా మార్చే. అవును, అత్యంత విలువైన విద్యుత్ వనరుగా మారింది. మరి అలాంటప్పుడు ఈరోజు మన ఇంట్లో చెత్త అనుకుని మనం పారేస్తున్న వస్తువులు గాని, లేదా పనికి రాకుండా మూలకు పడి ఉన్న ఏ సాధారణ వస్తువు గాని, రాబోయే 100 ఏళ్లలో వచ్చే కొత్త టెక్నాలజీ వల్ల ఈ భూమిపై అత్యంత విలువైన వనరుగా మారుతుందో కదా. వావ్, ఇది నిజంగా వండర్ఫుల్ థాట్ అండి. కదా. ఎవరికి తెలుసు, రేపటి ఇంధనం ఈరోజు మనం పారేసే ప్లాస్టిక్ కవర్లలోనో లేదా వాడి పారేసిన ఎలక్ట్రానిక్ వస్తువుల్లోనూ దాగి ఉందేమో. ఆ మాయాజాలం జరగడానికి ఎలాంటి టెక్నాలజీ రాబోతుందో ఒక్కసారి ఊహించండి. మరిన్ని ఆసక్తికరమైన అంశాలతో మళ్ళీ కలుద్దాం.